వెళ్ళి అమర వెళ్ళి మరి ఆ తల్లి గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరు కొడుకుల పరముగా బిడ్డల పరముగా వల్లాడి పాడుబడ్డ గుళ్ళల్లో పూజలు తీవ్రలు కట్టింది ఆ తల్లి అమర వెళ్ళి మరి ఆ తల్లి గర్భాన కొడుకుల బలం ఉండగా బిడ్డల బలం ఉన్నది పరమాత్ములు చూడంగా మరి ఆ తల్లి గర్భాన 10 మంది కొడుకులు 10 మంది బిడ్డలు ఉట్టేది లేదయ్యా ఆ తల్లి గర్భాన కొడుకుతోడ బిడ్డ ఉట్టేది ఉన్నది కవల పిల్లలు ఆ తల్లి గర్భాన ఉట్టేది ఉన్నది మరి కొడుకు బిడ్డ ఉట్టినాక లేని బాధలు లేని కష్టాలు వచ్చేది ఉన్నది కష్టానికి ఒప్పుకుంటే పిల్లలను విడిగడతా అయ్యో సంగమయ్య నాకెందుకు పరివర్తనాన్ని ఆ పరమాత్ములు లోకాల శంకలు మైనగల్లోడు మంత్రాలగల్లోడు అగో రెక్కల్లో దూరం తట్టడి రంగమయ్య నంది మీద కొలుముది అగో ఇప్పుడే భూలోకన పోతానని అవ ఎట్లా పోతున్నాడో పరమాత్ముడు లోకాల శంకరుడు ఎట్లా పోతున్నాడు తప్పు దూరాము ఎవరవాడ వచ్చి గనగన గనగన గంటలు పడుతున్నాడో గంటల నాదము శంకుల నాదము కన్న తల్లి ఏనాడు శివనందు పెట్టిందో మరి అందుకే అంటారు ఆడవాళ్ళకైనా గాని పుణ్యము కొద్ది పురుషుడు అంటారు దానము కొద్ది పిల్లలు అంటారు అదృష్టం మంచుకుంటేనే ఆడవాళ్లకు అన్నదమ్ములు దక్కుతారాట నేను ఏ జన్మ లోపల ఏ పాపం చేసినో ఈ జన్మ లోపల కొడుకుల బిడ్డల సంతాన ఫలము లేక బాధపడుతున్నా అందుకే దానం శరీర పదార్థము ధర్మం శరీర పదార్థం అంటారు పాత్ర విరిగి దానం చెయ్యాలి చేత్ర విరిగి ఇత్తనం పెట్టాలి గోత్రం విరిగి పిల్లని తెచ్చుకోవాలంటారు నేను ఇప్పుడు పోయి మానడు చూడ వరాలు ముత్యాలు పెట్టి నేను జంగమయ్యని సంతాన బలం అడగచ్చుకుంటానని మానడు చూడ వరాలు ముత్యాలు పట్టుకొని ఆ జంగమయ్య బేటికే ఓ రామ జంగమయ్య బేటికే ఓ రామ జంగమయ్య బేటికే ఓ రామ జంగమయ్య బేటికే ఓ రామ ఆడవాళ్ళందరి కావాలా ఆడవాళ్ళందరి కావాలా ఆడవాళ్ళందరి
నా చేతి గుర్తాలు నీకు పెట్టుకోనిపోయ్యా నా చేతి సంగమయ్య వేదిక చేయవరహాలు ముత్యాలు వర్తమాని తల్లి మాధవని కనా అయ్యో అయ్యో బిడ్డరా అయ్యో బిడ్డరా అయ్యో దయగల్లా బిడ్డరా సేవగల్లా బిడ్డరా ఏకి రాజా ఉన్నది ఏకి దేశం ఉన్నది మారో అన్నా బొమ్మలు మంజన మూలెక్కడా అయ్యో తీరు అన్నా బొమ్మలు ఉన్నది పాడవట్ట పూజల్లో పూజలు సేవలు కడతాను నీకు అసలు బాగా ఉన్నది బిడ్డ జంగమయ్య మాట విన్న కన్న తల్లి ఏమనుకున్నది అయ్యా జంగమయ్య నాది ఇక్కడికి దగ్గర 12 విడగలిగి ఉన్నది అగో రాళ్ళమాన్ కోట రత్నాగిరి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు నా భర్త గోవర్ధన నా పేరేమో మరి వెళ్ళి అంటారయ్యా నాకు ఎక్కి చూడయండి మేడలున్నాయి బంగారు మేడలున్నాయి లాలి మేడలున్నాయి లక్క మేడలున్నాయి అగో నా గర్భవాతం కొడుకుల బిడ్డల సంతాన పరమ లేక ఈ గుళ్ళ పూయ గడత నా పూయ భంగం చేసినావు నా సేవ భంగం చేసినావు అగో కొడుకుల బిడ్డల సంతాన పరం ఇస్తేనేమో బతుకుతా అగో నువ్వు గతాన్ని వెళ్ళిపోతే నీ పాదాల దగ్గర ప్రాణం తీసుకుంటారయ్యా దేవతంగా అయ్యో చచ్చిపోతా ప్రాణం తీసుకుంటా సత్తా సత్తా సత్తరని మాట వలుగుతున్న వేగ బిడ్డ బిడ్డ మనిషి కచ్చ వచ్చిందా ఏడవరాలు బిడ్డ సుఖం వచ్చిందా అని నవ్వరాదు కష్టమే కదా తల్లి సుఖమే మరమన్న తల్లంటారు బిడ్డ ఎవరి ప్రపంచంలో మన కష్టం వచ్చిందనుకుంటే బిడ్డ ఎంతో మంది ప్రాణం తీసుకుందురే బిడ్డ సత్తా 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 సత్తరని మాట వలుగుతున్నవేమో బిడ్డ వర వెళ్ళి అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డతో ఎవరు వెళ్ళి నేను ఒక్క మాట చెప్పుతున్నా నా బిడ్డ అయ్యో పంట మనసుంది వెళ్తున్నా బిడ్డ అయ్యో రామయ్య నాని మాట నా బిడ్డ అయ్యో నువ్వు ఆలకించవమ్మా నా బిడ్డ అయ్యో కొడుకులు కొడుకులని నా బిడ్డ
మీద కొడుకుల గంగల కష్టాలు బిడ్డల గంగల బాధ దుఃఖలేమ బిడ్డ కొడుకులు 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 అంటారు కొడుకులెవరి కొడుకులే ఇగో ఈ కొడుకుల వంశం కోరెట్లా కన్నడాడ మన కొడుకులు పెద్దడాడ మన కొడుకులు అన్నబాబులప్పుడే కొడుకులు కష్టాలు బిడ్డలు వచ్చినాక వాళ్ళు నీ కొడుకులు కాదు నా కొడుకులు కాదమ్మా 20 ఏళ్ళ కొడుకైన చేతికి వచ్చినాక తోడ ఉంటే శరీరాలు ఉంటే శీలైపోతున్నారమ్మా బాగా తాగుతారు బాడుకాలు అంత రాత్రి లేచి పిల్ల మాటలు పట్టుకొని అమ్మడి మీద వేసి చిమ్మడి తమ్మడి పుట్టారు జగ్గి తొడుకొందరంగా బాడుకావులు అయ్యో పెరిగి పెద్దోళ్ళయి అత్తగారింటికి వెళ్ళడానికి తిరిగి వెళ్తానే అమ్మవారిని పిలుస్తారు ఆడవిలగాళ్ళు బిడ్డ ఏమి లేనాడు ఎత్తేడు దోషిలో రంగు వేసి అలగాని కాలిపోని అంటారు కూలిపోని అంటారు బిడ్డ బిడ్డ నిన్నగాక మొన్ననే ఉత్సవాలుగా చూడలేదా ఆస్తి కొరకు తల్లి అభినందరు బిడ్డలు తల్లి ముఖం చూడలేదట బిడ్డలో 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 అని బాధపడుతున్న వేద బిడ్డ బిడ్డ నీకు ఎందుగా అన్నా బంగారం కావన్నా మరలు మాణిక్యాలు నీకేమి కావాలి కోరుకోయ కన్న బిడ్డ నా బిడ్డ కన్న బిడ్డ నా బిడ్డ అయ్యా అయ్యా ఏంటి కావన్నా బంగారం కావన్నా అని కోరుకోమంటున్నాయ్యా 10 తక్కల బంగారం పక్క లోపల పెట్టుకొని పండుకుంటే అది తెల్లారి లేచి అమ్మ అంట విస్తదా బాబా అంట విస్తదా అయ్యా అందుకే అంటారయ్య గొడ్డు వాళ్ళ సంపాదన గోడ పునాది పాలంటారు తండ్రి ఏంటంటే నాకు బంగారం అంటే బాగా వేస్తున్నది ఏంటంటే ఇంటి సమంత ఊర ఉన్నదయ్యా కొడుకుల బిడ్డల సంతాన పరమిత్తనేమో బతుకుతాను అద్దన్నట్టయితే నీ ప్రాణాల కాడలు వచ్చిపోతాయ్యా ఎన్ని బాధలు వచ్చినా పర్వాలేదు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు చివరికి మా భార్య భర్తల ప్రాణాలు అయినా పర్వాలేదయ్యా మీరు వాడదై పుట్టినప్పుడు కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద బట్టని వైల కావాలి కన్న కొడుకుతోని కన్న బిడ్డతోని అమ్మ అన్న పిలుపుకొని వస్తుకున్నదాన్ని కావాలి కొడుకుల బిడ్డల బాధపడుతున్నాను బిడ్డ వెనకటి పెద్దలు తప్పు చెప్పలేదు ఇప్పుడు పొందల భార్య భర్తల బిడ్డ బాధపడబోకు బిడ్డ భయపడబోకు ఈ గర్భాల కమల పిల్లలు ఉంటే కొడుకు ఉడతారు కొడుకు తోడని బిడ్డ ఉడుతుంది బిడ్డ కానీ బిడ్డ ఒక్క మాట ఉన్నది నీకు కొడుకు బిడ్డ పుట్టినాక పేరు పెట్టుకున్నాక 3 నెలల నాడు బిడ్డ అయ్యో నీది ప్రారంభ బిడ్డ నా బిడ్డ అయ్యో వెళ్ళిపోతానమ్మా నా బిడ్డ వెళ్ళిపోతానమ్మా నా బిడ్డ బిడ్డ నీ కొడుకులు నీ బిడ్డలు ఎవరి చేతుల్లో పెడతావే తల్లి లేని పిల్లలు తన్నల్లో పాడంటారు లేని పిల్లలు వంగల్లో పాడంటారు అల్లగల్ల నాడే పువ్వంటారు పాలగల్ల నాడే పాశం అన్నారు బిడ్డ ఓ బిడ్డ రమణ వెళ్ళి ఈ కల్మార కొడుకు బిడ్డ పుట్టినాక 3 నెలల పిల్లగాళ్ళు ఎవరి చేతిలో పెడతావు బిడ్డ నువ్వు కోరుకోవే కోడల మందు నీకు ఇస్తనే బిడ్డ అయ్యా దండవయ్యా
నాకు కొడుకు పుట్టినాక నాకు బిడ్డ పుట్టినాక పేరు పెట్టుకున్నాక 3 నెలల నాడు నా ప్రాణం పోతదంటున్నావు తండ్రి. నా ప్రాణం పోతదంటే నేను భయపడతాననుకున్నావా? ఆడవై పుట్టినాడు కట్టింది బట్ట కావాలన్న, కాళ్ళ మీద పట్టది వైల కావాలన్నా, కొడుకులకు అన్నదాన్ని బిడ్డలకు అన్నదాన్ని కావాలన్నా, కొట్టుదాని ముల్లెత్తిన వంక నా చెవులు చుట్టుపోతున్నాయి తండ్రి. సత్తనంత భయం నాకు లేదు. గురిలా ఇసు పోసుకొని కుందం కట్టేసుకొని ఎవరు దారయ్యా? భూమిలో పుట్టిన ప్రతి మానవుడు ఎన్నడకైనా ఒక్కనాడు అటువంటి ఒక యమపూరి పట్టం చేరవలసిందే. నాకు కొడుకు పుట్టినాక నాకు బిడ్డ పుట్టినాక నిన్ను చచ్చిపోత కొడుకుని వాళ్ళ చేతులు పెట్టి బిడ్డని వాళ్ళ చేతులు పెట్టి అంటున్నావు తండ్రి. కన్న తల్లి ప్రవీణ చచ్చిపోతే ఆ ఒక్క కొడుకుని గాని ఒక్క బిడ్డను గాని వాళ్ళ భర్త రఘుపతి రెడ్డి చేతిలో వలనెత్తి ఆ కన్న తల్లి ప్రవీణ రాలేదానయ్యా. నువ్వు నాకు పొలమోడు కట్టిన మాని తప్పట్లు వంట కొట్టిందా? అగో కొంతమంది కొట్టింది, కొంతమంది కొట్టలేదు. అగో సప్పట్లు కొట్టే కాలం ఎన్నడో సత్తనాశనం అయిపోయింది. అందుకే అంటాను, చేతులున్నంత సేపే చెక్క బదిలేయాలి, చెవులున్నంత సేపే రామనామస్మరణ వినాలి, నోరున్నంత సేపే రామ రామ అని అన్నాడు కానీ మందిని బూతు కట్టమని. నేను ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టిందో, ఎవరైతే కొట్టకుండా చేతుల దగ్గర పెట్టి కూర్చున్నారో, కొట్టిన వాళ్ళకి ఐబీపీ ఉందని, లో బీపీ ఉందని, షుగర్ వ్యాధి ఉందని, డెంగ్యూ వ్యాధి ఉందని, కరోనా వ్యాధి రాని, చికెన్ గుంజ రాని, కొట్టిన వాళ్ళకి అగో పరమాత్ముడు ఫలం చేత బట్టి ఆడి వెళ్ళ అంటే నీ మంచి కొట్టాలన్నప్పుడు పట్టిందా? రోగం వస్తుందన్న భయానికే కొట్టిండు. అందుకే నీతికి అన్నం లేదు, అవినీతికి అన్నం ఎక్కువ ఉన్నది బిడ్డ. అగో పదమూడి కట్టుకొని ఇద్దరు భార్య భర్తలు నందానందానా ముకుందా గౌరీ రామ
పేటికి చేరవచ్చి గుమ్మడికాలతోని దిష్టిలు తీసేసి 7 మేడలను నింపుకున్నారు భార్య భర్తలేమో. అప్పుడు చేసుకున్న భర్తలు భార్య భర్తలు ఏనాడు వచ్చిండ్రో చేసుకున్న భర్త కళ్ళ చూసిండు. ఓ బామ చిన్నదాన నువ్వు కోరుకున్నట్టు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ పుడుతున్నది సంబరంగా ఉండు అని దాచొల్ల కావలి పెట్టి కచ్చీరి వేడికి వెళ్ళిపాయే. మరి అమ్మవారి 7 దాచొల్ల కావలి పెట్టుకొని ఏనాడు ఉంటున్నదో పాపం ఉన్న దాగబోదు పొలం ఉన్న దాగబోదు కక్కచ్చిన ఆగబోదు కళ్యాణం వచ్చిన ఆగబోదు. ఆనాడు వారికి పుణ్యాన 9 గడియలు ఈనాడు వారికి పాపాన 10 నెలలు మోస్తున్నారు. అగో ఆడవిళ్ళకి ఏనాడు నవసందులు పడుతున్నాయో దాసి వాళ్ళ పిలుస్తున్నది కన్న తల్లినేమో. అమ్మా దాసిలాలా ఓ దిక్కు వల్ల ముందు ఒక్కళ్ళు మొత్తుకుంటే ఒక్కళ్ళు వెళ్తే ఇంతమంది మొత్తుకుంటారే. 7 ఉన్నాం. పేరు పెట్టి పిలువ వచ్చిన పని చేస్తాం. ఏం పేరు దాని పేరు? 10 ఏళ్ళ నీకు దాస్తానం చేస్తా. అయ్యో పాత వాళ్ళు ఎవరు కనబడతలేరే. మొత్తం సొంతోళ్ళు వచ్చింది. అందరు కొత్త వాళ్ళు అక్షరాల పేర్లు నాకు తెలియదా? ఏ కాన ఏంది ఏ కాన ఏ కాన ఇట్లొస్తూ ఉంటుంది అది పెట్టుకున్నది పేరు. ఏ కాన అంటే వెళ్ళవు అన్నట్టు. బిడ్డ ఏ కానా లేదు ఎటు వేయింది చెప్పలేదా? చెప్పలేనా? వాళ్ళ అత్తని కింద చేసాడు మామూలు ఏం చేసాడు కొద్దిగా ఫస్ట్ బస్కే కరీంనగర్ పోయింది. అది అతని కిందేసి మామని మీద ఎత్తారా బాబులాడు మాటకు 2 అర్థాలు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు బాబా? మొన్న 15 రోజులు చలి పెట్టిందా? 6 రోజులు చలి పెట్టింది. 8 రోజులు పెట్టింది. 6 రోజులు ఎక్కండి చలి పెట్టింది. 8 రోజులు చలి పెట్టే వరకు ముసలి నాకు అర్థం కాదు. ముసల్లాన్ని తీసుకొచ్చి అరగటం వారేసి ముసలోడు బాగా చూసింది. చెక్ కాదే హార్ట్ అటాక్ కాదే ముసలోని తీసుకుపోయి పెట్టుకుని వారేసి ముసల్లా అని అరగట వారేసి ఇక ముసలి కింద ముసలోడు అట్లా కాదే. మరి అదంటే అటు ఇంట్లో ఎవరు ఉన్నారు? చారా ఉన్నది. ఏంటి చారా అంటే పేరే చారానా? అట్నే ఉన్నది బిడ్డ చారానా? లేదవ్వా. ఎటు వేయింది? ఆమె కూడా బాగా దూరం పోయింది. ఎక్కడికి పోయింది? ఆంధ్రకు పోయిందవ్వా. ఎందుకే? చంద్రబాబు నాయుడికి గడ్డ పుట్టిందట అప్పల పుల్ల పెట్టి అభిప్రాయం పోయింది. బిడ్డ అదంటే లేకపోయా మరి ఇంటి వాళ్ళు ఉన్నారే. ఏం పేరు? ఆటాని. ఇదేం పేరు? బిడ్డ ఆటానా? అది కూడా లేదు. ఎటు వేయింది? అలా తాత పెద్ద మనిషి అయితే అలా మొగలు పెద్ద మనిషి అవుతారు. ఎట్లా అవుతారు? మా సరగంతి వాళ్ళు పెద్ద ఎట్లా అవుతారు? ఆయనను 60 ఏళ్ళు నువ్వే ఆడు కాదు పెద్ద మనిషి కాదా? పెద్ద మనిషి మరి ఆ తాత కూడా పెద్ద మనిషి. 2 ఐదేళ్ళు పెద్ద మనిషి. 60 ఏళ్ళ వృద్ధులా గాలి తాత కింది మీద మొత్తం అంత ఎట్లా మాట్లాడుతున్నాను? నేను తప్పు మాట్లాడినా? ఏమంటావే? అలా తాత కింది పళ్ళు వీధి పళ్ళు మొత్తం ఊసిపోయినాయట. వాళ్ళ పళ్ళు వచ్చినాయట. మా తాత మెత్తటి వస్తువులు తింటారని సకినప్పాలు గారప్పాలు పట్టుకుంటే ముసలోళ్ళకి సకినప్పాలు గారప్పాలు తాగుతాయి. అబ్బోనికే వెనక ముసల సంగతి. అబ్బో లోటని ఛాయ వసుకొని 7 వేలు అప్పాలు నానేసుకొని మెత్త అడ్డంగా కొనుక్కొని పని అయినాక తింటారా? మరి వాళ్ళంట లేకపోయా ఇంట్లో ఎవరు ఉన్నారు? అత్తలేని పని చేస్తాం బిడ్డ సిటీ బాగా లోపడుతుంది. అయ్యో లేదు కాదు అది పోతుంది. బిడ్డ సిటీ చిత్తకార్తెల కుక్క మొత్తుకున్నట్టుండే నువ్వు మొత్తుకుంటే. నోరు పాడుగాను బోరింగ్ పొక్క ఉంటుంది.
బిడ్డ నువ్వేం చేస్తావు నువ్వు ఇంట్లో నేను ఆడమ్మా ఆ. నా పని పాడగానే పడుతుందా తీరుతుందా ఏం పని నేనా ఆ. నా పొయ్యిల పొడి తీసి మంచి పంపలేదా అంటే నీ కొంపే మంచిగా కావాలి, మంచి కొంపలేం కావాలన్నా ఉడుకుడుకు పొడి తీసి మంచి పంపలేదా దగ్గర ఉన్న మంది కొంపలేం వారవస్తారే అది ఎందుకు నీ కొంప మంచిగా ఉండాలి వాళ్ళ కొంప కాలిపోవాలి అవ్వా నా కొంపేడ పాడుపడ్డదవ్వా అయ్యో రావులు ఇప్పటికి 6 నెలల పొద్దు తిరగబట్టి అయితే నీ కొంపకి ఏమైంది ఏమైందంటే ఏం చెప్పాలా బాంచను ఊరు కడపడి 7 కమ్మల గుడిసి ఒక్కటే గుడిసెరా అది ఇక ఏ గొర్రె కొట్టుకొని ఎవరు వచ్చిర్రు ఏ బర్రె కొట్టుకొచ్చిర్రు ఏ గొడ్డ కొట్టుకొని వచ్చిర్రు ఇక అటు గొర్రెలు మా అద్దె ఇడిచి పెట్టినట్టుండదు వీడియో చుట్టూ అగ్గి పుల్లకి గీకైతే పక్కపట్టి వారేసారు ఇక పొలాలు పోతే అయిపోయా వారు గడ్డి దారి కొట్టుకోబట్టి తోవంటి అంత గడ్డి వాడే ఇక తోవంటి ఏడో వాడేసి రౌరుకుంటా వచ్చి ఇక నా గుడిసె కట్టుకున్నదా వచ్చావా అట్టుకుంటుందో బర్రన మండి కుర్రన కూలింది అయిపోయా ఇక నేను కైకిలు వేయటం కన్నా ఏమున్నది అచ్చి పూడి అయ్యో రాములా నేనేం చెయ్యాలి నేను ఓగా మంచిగా ఉండే ఏ పాడక వచ్చే ఏమైందని ఓ పట్టుకున్నా మొత్తుకున్నా కానీ అర్థం ఏం చేయాలి ఏం చెట్లా వేయింది ఏమో బాగా ఆలోచించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు 2 ఫోటోలు పట్టుకొని అప్లికేషన్ పట్టుకొని ఇక ఎక్కడికి వార్డు మెంబర్ల దగ్గరికి ఉప సర్పంచ్ దగ్గరికి సర్పంచ్ దగ్గరికి ఇక మండలం కాడికి ఏడు కానీ ఎవ్వరు చెప్తలేరు నన్ను ఎవరు చెప్తలేరా చిన్నవా ఎవ్వరు చెప్తలేరు బిడ్డ మండలం రా బాగా దేకిస్తాను మీ మండలంలో మీ మండలంలో సర్పంచ్ లేడు అయితే ఎవరు నీకు ఇల్లు అత్తలేరు ఎవ్వరు అత్తలేరమ్మా ఎవరు చెప్తలేరు ఏం చేయాలి తిరిగి హాస్టల్ వచ్చింది ఏం చేయాలి నేను ఒక్కదాని నుంచి అవుతుందా ఒక్కదాన్ని నడిస్తే బాట పడుతుందా నాతోటి ఇంకా 4 అయితే బాట పడుతుంది అని ఏం చేసిన బాగా ఆలోచించిన పొద్దుగాల నీళ్ళు పెట్టుకున్నా ఇక దానం చేసిన ఇక తడబట్టలు బట్టలు కట్టుకొని గడ్డ చూసిన ఉడుకుడుకు పొడిపోయారు కానీ పడ్డది ఉడుకుడుకు పొడి తీసి నా పక్క పొట్టి ఇంకో 4 గుడిసెలు ఉన్నాయి ఈ ఉడుకుడుకు పొడి తీసి 4 కొంపలు ఇక 4 కొంపలు కాలినాయి ఇక వాళ్ళు 4 కొంపలు కాలి వాళ్ళు 4 నేను దాన్ని 5 రంజామైనవి ఇక వాళ్ళు 2 ఫోటోలు వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళు రేషన్ కార్డు వాళ్ళు అప్లికేషన్ ఇక 5-6 రంజామైనవి అప్పుడు 5-6 రంజామైన అయితే మండలం కడుగు పోతే అప్పుడు ఇంద్రమ్మ కింద పెట్టిర్రా ఇంద్రమ్మ పథకం కింద ఇంద్రమ్మ పథకం కింద పెట్టిర్రు ఇక ఇప్పుడు మొన్న పెద్దపల్లికి వచ్చాడు కదా సారు ఇక ఎల్లనో రేపు రాత్రి కావచ్చు అంతేనా అట్లా కాదే నాకంతా తిప్పినట్టు అనిపిస్తుంది తిప్పినట్టు అనిపిస్తుందా తిప్పినట్టు అనిపిస్తుంది కదా అప్పినట్టే అట్లా ఇప్పుడే కాదమ్మా ఇప్పుడే అమ్మా దాసి అట్లా కాదే నా కడుపు లోపల బాబా గట్టి కడిపెట్టకు ఇది వరకు అడిపెట్టే 20 చెప్పు మొన్న గోదావరి కడకడ కట్టడే అది రెడ్డోళ్ళ చీరే రెడ్డోళ్ళ ఇంటికన్నే కథ వేషం కడతాం అన్న వాళ్ళు 10,000 చీరలు పట్టుకొచ్చి ముందర వారేసారు ముందర వారెత్తే ఆ చీరలు చూసిన కల్లా పానం ఇక్కడ పోయింది నాకే అవ్వా ఈ 10,000 చీర పట్టుకుంటే గజ్జలు తట్టుకుంటుందో పోగులు ఎత్తి పొద్దుగాల మళ్ళీ 10,000 కట్టి వాటి పోతాం ఏదైనా తక్కువది చీపు తీసుకురమ్మని అన్నుల వాళ్ళు చీపుదారంటే 5,000 చీర తీసుకొచ్చి అక్కడ వారేసి ఇక ఇంతకన్నా చీపు లేవాటి ఇది ఒక్కటి ఇదే చీపు ఇస్తారు అది కట్టుకుంటుంది ఇక అడిపెట్టిందా ఇక పొద్దుగాల ఇక ఈ ఏసిమిడి వంక ఈ చీర చూసిరు బిడ్డ సిరిపోయిన చీర మాకెందుకు 5,000 అవుతుంది 10,000 అవుతుంది నేను కిషోటి కాడ కథ ఎప్పుడు కాడ కట్టుకోబోమని ఆశీర్వించారు మొన్న మెదకు పోతే ఎల్లమ్మకొడు బియ్యం అక్కడ 3 రోజులు చెప్తే 3 చీరలు ఇచ్చారు అక్కడ కట్టి అడిపెట్టింది అక్కడ 3 చీరలు చెప్పింది ఇక్కడ కూడా అది పెడతాను కానీ ఈ సిరీస్ 2 రోజులు ఇచ్చేట మాత్రం పట్లగా మౌన సుందరి పూలవయ్యారి
చీరంత ఖరాబైంది కాదే ఒకటే సీరుంటే ఈ సీర అంత కలిపి అదంత ఖరాబైందిగా చీరే ఖరాబ్ అయితే ఇది కాకపోతే ఇంకోటి వేసుకుంటే అయ్యో మనకు సారి పూల ఉయ్యాలి నాకేదో మార్పచ్చిన నీళ్ళు చూసుకుంటాను నీకే ముట్టిందా నువ్వు చూసుకుంటావు అయ్యో తొలిసారి నువ్వు వచ్చినప్పుడు నీకు ఎదురుగా నేను రాలేదని కాడి నాకు నేను చూసుకుంటాను అయ్యో మౌనసుందరి పూలయ్యాలి పొట్ట వీడి కొడుకు మౌనసుందరి పూలయ్యాలి మైదాకు ముద్దలు నూరెంత నల్ల మట్టి కావాలంటే మైదాకు ముద్దలు ఇవ్వమంటాను మైదాకు ముద్దలు ఎవరన్నా తింటారు అయ్యో దొరసారి నువ్వు చెప్పినట్టుగా నల్ల మట్టి తినే ఉంటే అవి మా ఆరాధ్యుడే గ్యారెంటీ కలర్ తోడు పుడతారమ్మా మైదాకు ముద్దలు తింటే నీతి రోగతే కలర్ కడతారమ్మా అయినా కానీ కాకి నల్లగున్నోళ్ళు అందరూ ఎవరి వల్ల అలానే అన్నట్టే అసలు సంగతి ఏమో కానీ వాళ్ళు అవైతే సంక్రాంతి పండుగ తప్ప చేసిన పోయినాయి బొగ్గులు ఉన్నాడ కిలన్నా బొగ్గులు బుక్కిందాట నువ్వు ఆలింగలు అందగట్టవని నీ మీద పడ్డదే నేను పడనని పడ్డాను అనవా పోయి పాడుతా ముక్కేసి నువ్వు దుప్పుడనే నువ్వు బాధపడకు నువ్వు నార్మల్ డెలివరీ అవుతావు నార్మల్ డెలివరీ అవుతావు బాబా నార్మల్ డెలివరీ అవుడేంది అవి ఒక ఆపరేషన్ లేకుండా దాన్ని నార్మల్ అనరే నార్మల్ డెలివరీ అంటారు అదే నార్మల్ డెలివరీ అందుకనే చదువుకోయాలని చెప్పింది నువ్వు చదువుకున్నావా నువ్వు ఇంగ్లీష్ చదువుకోవాలా బాబా నేను ఇంగ్లీష్ చదువుకోవాలి నువ్వు ఇంగ్లీష్ వాళ్ళతో వినవా మీరు ఇద్దరు కలిసి పోయి మంచిగా చదవాలి బాగానే మొక్కుతానా ఎవరో రాజుగా కోరేది మల్లన్న తల్లి పిల్ల చల్లగా బయట పడితే రేపు పొద్దుగా బుధవారం పొద్దుగా వారం దాని అదే మీకే చేసుకో
ఓయమ్మా ఏందవ్వ ఈ కట్టం పాడుగాను మనకే పెట్టినాక కుర్చీలో కూర్చున్నాం మొగోళ్ళకి పెట్టాము పితృపోయి కాలకెళ్ళిపోతుంది ఆమె కూడా ఉంటే ఈ కట్ట వస్తుందనే పన్నాక 2 చెవుల్లో 10 మంది వచ్చిన పడక పత్తకు లేకుండా ఇలా రేపు బొట్టుగాజులో లెక్క నెలమాసకి వెళ్ళి రాక ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళకుంటున్నా ఈ నెలమాసకి వెళ్ళాక ఇంట్లో 2 రూపాయలు పెట్టి లింగకాయ కొనుక్కున్నా ఓ ఇంట్లో ఒకటి మందుపత్ర దారం ఉండే ఇక లింగకాయ పట్టుకొని మందుపత్ర దారం తీసుకొని చక్కగా అడగపోయినా ఏ పోడు ఎన్నో 2 గుండెలో మునిగి ఆ మందుపత్ర దారానికి లింగకాయ ఉట్టుకొని మెడకేసుకొని పార్వతి రాయసిన పుచ్చేవాడిని ఇక అప్పటి నుంచి ఎవడైనా రాజన్న బొట్టు అనియడు ఇక రేవంత్ రెడ్డి సార్ 2,000 పింఛన్ ఇస్తారు ఇక 1 రూపాయల కింద 35 కిలోల బియ్యం వస్తాయి మొత్తం గవర్నమెంట్ సొంతలు పడతాయి అసలే ఫ్యాక్టరీ అయితే అక్కడ చెప్తే కాదే ఇల్లే ఇగో రోజు పక్కల వాడితే వస్తుకపోతాను చిరుక్కోగా అది చేసుకునేది అన్ని ఇప్పుడు మర్చిపోయి అత్తను రాను అనే ఇంటి వచ్చినా ఏం పడి వచ్చింది నీ మెడకాయ నా మెడకెత్తాను బద్మాషాయి బాబా ఎవరు అది అమ్మ వేళకు కొడుకేలే మళ్ళా ఎవరు సో నీకు బాయి నా పాలకి నా పాలనక మా దేవుడి అవుతుంది చెప్పుకోనా చెల్లె అమ్మ 2 పిల్లలు కాదే 2 పిల్లగాళ్ళు అలాగే 2 పిల్లగాళ్ళు 2 పిల్లగాళ్ళు 2 పిల్లగాళ్ళు కాదే 2 పిల్లగాళ్ళు తప్ప 2 పిల్లలు ఆగు ఒక్కటా ఒక్కలు 2 2 పిల్లలు ఇది ఒక్కటా ఒక్కలు 2 పిల్లలు కాదా కాదు 2 నాకు అనరాకపోతుంది సో బాపు సల్లూరు వేయిందో ఆపు తెస్తారో ఆపు చెరు నైంచో ఇప్పటి నుంచి అలవాటు చేస్తావే అనుకోని 7 గాజల కలతోడు వచ్చిండ్రు అగో కన్న తల్లి గర్భవాసందు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఏనాడు పుట్టినావు కన్న తల్లి పిల్లగాళ్ళు పుట్టంగానే 3 గడియలు మూర్తులు చెందింది 3 గడియల తర్వాత తల్లి మూర్తులు జరుపుకున్న వాళ్ళే అగో 7 దాచలు తడిపెడి తారా వస్తావా అని చాలా బండల వేడిలు తల్లి ఏకం వేసి అగో పుట్టిన పిల్లగాళ్ళకు అగో తారాలు ఎట్లా వస్తున్నారు ఆదాసి వాళ్ళు జాలారి బండలోన జాలారి బండలోన
నీళ్ళు తల్లిళ్ళు వేడి నీళ్ళు తల్లిళ్ళు ఏ కంపే చేస్తున్నా వేడి నీళ్ళు తల్లిళ్ళు చేతులు కూడా బాగా విషయాలే అరే అసలు నీ పంకాలు దగ్గర పెట్టు దగ్గర రాకనే పెట్టు వెడిలో తల్లిలో వెడిలో తల్లిలో ఏక ప్రేరణ వెడిలో తల్లిలో తిరిగితే నోడే తిరిగితే నోడే తిరిగి చెప్పాలంటా తిరిగితే నోడే చెవుల్లా ముక్కుల్లా చెవుల్లా ముక్కుల్లా చూడాలే వేదనా చెవుల్లా ముక్కుల్లా కళ్ళన్నా రాయబట్టే సాపర్ రాస్తాను వచ్చింది అదే నిన్నగాక మొన్న ఇలా రఘుసాబ తెచ్చుకున్నా బాండ మీద తెల్ల పడ్డది అవి సాపలు పొల్లగానే అది గిట్టు నాకన్నా ఇటు నేను ఎట్లా పోతున్నాను గట్ట పోయి కాళ్ళన్నా రాయబట్టే కాళ్ళన్నా రాయబట్టే చేతులన్నా కాళ్ళన్నా రాయబట్టే నడిబేడి తానుమూడు నడిబేడి తానుమూడు తానుమూడే పోతున్నా నడిబేడి తానుమూడు తానుమూడే పోతున్నా ఏడుగురు రాజులు ఇద్దరు పిల్లగళ్ళు తడిపెడి తానాలు వచ్చి వచ్చి కన్న తల్లి కూడా లోపలేస్తున్నారు ఆదాపి వాళ్ళు అన్ని కొడుకుని నా అత్త నా పోలిక రావాలి నా భర్త పోలిక రావాలి నీ పోలిక ఎత్తా అవతో నిజమా నీ పోలిక అత్త ఎవరు చేసుకుంటారే అదే నేను అంత మంచిగా లేనా నువ్వు రాత్రి కరెంట్ పోయినాక నిన్ను చూడాలంటే 10 సెల్ అయితే దుబాయ్ అయితే నువ్వు ఎర్రనికి నాకని ఎక్కువ ఏం చెప్తాను మరి ఈ 7 దాసల్లైన గాని ఆగో కన్న కొడుకు కన్న బిడ్డ పుట్టంగానే ఆ కన్న తల్లైన గాని కన్న తల్లి మైలవాపి కన్న కొడుకు మైలవాపి కన్న బిడ్డ మైలవాపి 7 దాసళ్ళు కన్న తల్లి చేతిలోపలేసిన ఓరే కొడుకును బిడ్డను పట్టుకొని అల్లారు ముద్దుగా దాదుకోవంగా 321 రోజు దగ్గరికి వస్తున్నది నా కన్న తల్లి ఆ పట్టు బ్రాహ్మణుల విలిపించి పేరు పెట్టమన్నవోనే తల్లిదండ్రులు పేర్లు పెడతారు ఐసు అంటారు ఇతరులు పేర్లు పెడతా నిన్న నూరేళ్ళ ఐసు అంటారు విప్లాపూరి పట్టణం వెళ్ళిపోయి 7 బంటు బ్రాహ్మణులను తీసుకత్తే బ్రాహ్మణుల పాదాలు గడుక్కొని బంగారు కుర్చీ పీటేసింది కూర్చుండబెట్టింది తల్లి అప్పుడు పట్టు బ్రాహ్మణులైన గాని చూసినట్టున్నది సూర్య బలము చెప్పినట్టున్నది చంద్ర బలము ఈ పిలగాళ్ళకు అన్ని తీళ్ళ మంచిగా ఉన్నది గాని తల్లి గండాన ఈ పిలగాడు పుట్టిండు తండ్రి గండాన ఈ పిల్ల